వరద కాలువల నిర్లక్ష్యంపై బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు. కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వీడి ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలని, కాలనీలో ముప్పుకు గురికాకుండా వరద నీటిని నాలాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2022లో 64 లక్షల అంచనాల వ్యయంతో అప్పుడు మంత్రి సత్యేంద్రారెడ్డి ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని విమర్శించారు. భారీ వర్షాలు పడితే కాలనీలు ముప్పుకు గురవుతాయని కమిషనర్, మేయర్ బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. 8 రోజుల్లో వరద నీటి కాలువల సమస్యను పరిష్కారం చూపకపోతే బడంగపేట కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని గురైందంటని చెప్పి భారీ వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలు ఆ కాలనీవాసులన్నీ జలమయమవుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మా మహిళా సోదరిమణులు, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఎక్కడైతే ఈరోజు ఇలవాడ ప్రాంతం ఏదైతే ఉందో, అనాదిగా నాదర్గుల్ నుంచి పరిసర ప్రాంతాలు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతము సింగమోన్ గండి అని దీనికి ఒక పురాతనమైన పేరుంది. ఈ ప్రాంతంలో నుంచి ఎగువన కురిచే వర్షాలకు నీరు ఈ కింద నుంచి 58 సర్వే నంబర్, 59, 60 సర్వే నంబర్ల నుంచి నీళ్ళు కింది భాగానికి వెళ్ళిపోయి బడంపేట పెద్ద చెరువు నుంచి మీర్పేట చెరువులకు పోతుంది, అనాదిగా పోతుంది. అయితే ఈ 60వ సర్వే నెంబర్లో మనకు ఎదుర్కొన్నటువంటి ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది. అప్పుడు ఈ పోయే వరదకు ఆటంకం ఏర్పడి ఆ పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఈ మురుగునీరు, వరద నీళ్ళు అంతా పోయింది. అప్పుడు సోదరులు సాక్షి పేపర్లో వచ్చింది, శివ కోనేరులోకి వరద నీరు. ఆ రోజు 2 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ తర్వాత మేము ఈ వరద నీటికి శాశ్వత పరిష్కారం కోసం చేసినప్పుడు గౌరవ కేటీఆర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు మంత్రి సత్యేంద్రారెడ్డి గారు, ప్రస్తుత ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ గారు, ఈ పాలకవర్గం వీళ్ళందరూ కూడా కేటీఆర్ తోటి SNDP నాలా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వరద నీటి కాలువలు శాశ్వతంగా నిర్మిస్తామంట చెప్పి ఇక్కడే పక్కకున్నటువంటి ప్లేస్లో 64 కోట్లకు శిలాపలకం వేసిరు. 2022 డిసెంబర్లో శిలాపలకం వేసిరు. అక్కడ మేమందరం స్వాగతించినాం దాన్ని. ఆ తర్వాత అనతి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వరద కాలువల నిర్మాణంలో వెంకటేశ్వరుల కాలనీ కానివ్వండి, శివనారాయణపురంలో కానివ్వండి, ఎంబడే కాంట్రాక్టర్లు పిలిచి 10 ఫీట్ల లోతు గుంత తీసి 3 నెలల వరకు వాటి మళ్ళీ చూడలే. ఎందుకు అని అంటే, ఏదైతే HMDA ఈ వరద నీటి కాలువలకు 64 కోట్లు ఇచ్చిందో అందులో కార్పొరేషన్ కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలంటని చెప్పి ఒక నిబంధన ఉంది. కాబట్టి ఆ విషయాన్ని సంబంధిత కౌన్సిల్లో మళ్ళీ మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఫండ్స్ తోటి 30%, మిగతా 69% ఏదైతే HMDA నిధులు ఉన్నాయో అది అప్పు మాత్రమే, అది మనకు వచ్చే గ్రాంట్ కాదు. ఆ అప్పును మళ్ళీ మనం వడ్డీతో సహా మనం ఇచ్చే ట్యాక్సులు ఇవైతే ఏదైతుందో వాటితో వడ్డీతో సహా మరీ తిరిగి చెల్లించే విధంగా అక్కడ మనకు 64 కోట్లు శాంక్షన్ అయింది. మనం అందరం కూడా స్వాగతించినాం. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో టెక్నికల్గా తీయకుండా అడ్వాన్స్గా 4-5 కాలనీలలో తీసి మొత్తం 10 ఫీట్ల గోతులు తీసి నెలల తరబడి ఉంటే వర్షాలు పడ్డప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక 20 ఇండ్లు కూలిపోయే దిశకు వచ్చినాయి. అప్పుడు ఆ హృదయ విదారకరమైనటువంటి ఏదో ఘటన ఉందో
10 ఇండ్ల పొడుగుతా ఫీట్లు సర్కస్ ఫీట్ల లేక ఒకిల్లు దాటి ఒకిల్లుకు వెళ్ళిన సందర్భాలు. ఈ యొక్క ఘటనను అన్ని పత్రికలు, దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా ఆ రోజు స్పందించినవి. దీన్ని వెంబడే పూర్తి చేయాలన్నటువంటి సంకల్పాన్ని ఆ రోజు అందరూ కూడా అన్ని పత్రికలు కూడా ముక్తకంఠంగా ఖండించినవి. ఆ తర్వాత కొద్ది రోజులకు సంబంధిత మంత్రి గారు ఎస్ఎన్డిపి నాలాల నిర్మాణంతో ముంపు సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చెక్కుందంటని చెప్పి మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ చూపించిన విధంగా మీరు చూస్తున్నారు ఇక్కడ. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ మంత్రి గారు ఆ రోజు మీర్పేటను బడంపేటను ఉద్దేశించి శాశ్వత సమస్య పరిష్కారం అవుతుందంట చెప్పారు. ఇప్పటికీ ఇంతవరకు అయినా కూడా లోన్ ద్వారా వచ్చిన ఎస్ఎన్డిపి నిధులు మన కార్పొరేషన్ నుంచి మన కంట్రిబ్యూషన్ కట్టించినాము. ఈ కింద అల్మాజ్గూడలో ఉన్న 6 డివిజన్లు, బడంపేటలో ఉన్న 9 డివిజన్లకు శాశ్వతమైన పరిష్కారం పోయే దిశగా ఈ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా స్వాగతించినాం. కానీ మనం ఇలవాడ ప్రాంతానికి కింద ప్రాంతంలో కొంత పని చేసి, పై ప్రాంతంలో కొంత పని చేసి, ఈ మధ్యలో ప్రాంతాన్ని మొత్తం వదిలిపెట్టారు. ఎందుకీ నిర్లక్ష్యం అని అడుగుతున్నాను నేను. నిధులు లేక కాదు కదా, నిధులు ఉన్నాయి. మీ కౌన్సిల్లో తీర్మానం చేసిర్రు, మనకు లోన్ ఇవ్వడానికి హెచ్ఎండి వాళ్ళు ముందుకు వచ్చిర్రు. ఉన్న కారణం ఏంటి అని అంటే, ఈ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 2 స్థలాల మధ్య వివేదాస్పదమైన నిర్ణయం ఉన్నది. అక్కడ సంబంధిత మేయర్ గారు దీని మీద వెంటనే స్పందించాలి కదా. మరి ఈ ఫండ్ అభివృద్ధి కార్యక్రమం పూర్తి నాలాల పని అంతా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత గౌరవ మేయర్ గారి మీద ఉంది కదా. దానికి ఏం చేస్తున్నారు ఈరోజు అని అంటే, ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇక్కడ నాలా చూపించిపోయినట్టు అధికార వర్గాల అంచనా. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఈ ప్రాంతంలో ఈ సర్వే నెంబర్లో ఎక్కడి నుంచి నాలా పోతుందని స్కెచ్ చేసి ఇచ్చారు అని అధికారులు అంటారు. ఉన్నదంతా ఎక్కడుంది అంటే బడంపేట్ కార్పొరేషన్ చైర్మన్, మేయర్ గారు, కమిషనర్ గారు దీనిని యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేయాలి. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు? ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కూడా ఈ పైనున్న కాలనీలకు రేపు ఎవరు బాధ్యులు? ఈ రోజు కనుక అకాలమైన భారీ వర్షం పడితే రేపు అందరూ కూడా ఈ నిర్లక్ష్యం వహించిన వాళ్ళు అందరూ కూడా పరామర్శించడానికి వస్తారు. ఈ పరామర్శించడానికంటే మొదలు ఈ యొక్క శాశ్వతమైన పనికి చెప్పాలని చెప్పి అంటున్నాను. గౌరవ మేయర్ గారికి మీ ద్వారా నేను ఒక సూచన చేస్తున్నాను. ఈ కార్పొరేషన్లో గతంలో అధికారులు చేసినటువంటి పనికి గాను స్వచ్ఛ భారత్లో ఒక పురస్కారం వచ్చింది అని మనందరికీ తెలుసు కదా. ఒక సంస్థకు పురస్కారం తీసుకున్నప్పుడు ఎట్లయితే నువ్వు ఆనందంగా వెళ్ళి స్టేజీల మీద పురస్కారాలు తీసుకున్నావో, మరి జరగని పనులకు తిరస్కారాలు కూడా ఉంటాయి కదా. మరి జరగని పనులకు ఎవరు బాధ్యత వహించాలి? ప్రథమ పౌరాలు మేయర్ గారే బాధ్యత వహించాలి. ఒక 8 రోజులు టైం ఇస్తున్నారు.